పురపాలక సంఘాల్లో కొందరు గుత్తేదారులు టెండర్లు దక్కించుకుని పనులు చేయడం లేదని ఆ శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి 1000 మంది గుత్తేదారులకు తాకీదులు ఇచ్చినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో 72% లోటు వర్షపాతం నమోదైందని నారాయణ అన్నారు. నీటి సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉన్న నీటిని జిల్లా వాసులు జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. దాదాపు 110 మున్సిపాలిటీస్లో 1000 మంది సుమారుగా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు 10-15 టెండర్లని లెస్ 30%, లెస్ 20%, లెస్ 40% పాడుకోవటం, ఒక్కొక్కరి చేతిలో 10 వర్కులు పెట్టుకోవటం, ఒక 2-3 వర్కులు చేయటం, తర్వాత వదిలేయటం, మళ్ళా టెండర్లు పిలవటం, మళ్ళా దానికి ఒక 3 నెలలు ప్రాసెస్ పోవటం, మళ్ళా అందులో 10 వర్క్స్ చేతిలో పెట్టుకోవటం, 2 చేయటం, ఈ విధంగా ఒక నాటకం ఆడుతున్నారు. దానికి తెరదించాలని ఈరోజు అధికారులకు ఇస్తే 1000 మందికి నోటీసులు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో 1000 మంది కాంట్రాక్టులకు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తూ ప్రగతికి అడ్డుపడుతున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ నోటీస్ ఇచ్చాం. సెకండ్ నోటీస్ కూడా 2 రోజుల్లో పోతుంది. అది అయిన తర్వాత ఎవరెవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాం.